తాగి తినడానికి ఊగడానికి ప్రతి దానికి మంత్రిని కేటాయించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చదువు శాఖకి ఎందుకు మంత్రిగా ఉంచలేదనేదే క్వశ్చన్ మార్క్ గా మిగిలినప్పటికీ చదువుల శాఖకు మంత్రిగా నేనే ఫుల్ టైం వర్క్ చేస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి కథ పరంగా చూసుకుంటే, అదేవిధంగా నేను మంత్రి చదువుల మంత్రిని నేను అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పుకోవడం విధంగా ఈ ఇద్దరి పరంగా చూసుకుంటే తెలంగాణలో విద్యార్థుల పరంగా అసలు చదువుకు మంత్రి గారు ఉండగోరుతున్నారా, లేకుంటే పూర్తిస్థాయిలో ఆ శాఖను కప్పిపుచ్చుతున్నారా, లేకుంటే ఇంకొకరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఒకసారి చూసుకుంటే మంత్రి ఫుల్ టైం చదువులకే బ్యాడ్ టైం, సీఎం దగ్గరే ఉండిపోయిన విద్యాశాఖ, తానే ఫుల్ టైం మంత్రిని రేవంత్ రెడ్డి. అయినా అదుపు తప్పిన చదువుల శాఖ, మద్యం తాగి వీధుల్లోకి ఉపాధ్యాయులు, ఉమ్మడి వరంగల్ కొత్తగూడెం జిల్లాలో ఘటనలు, టీచర్ల కోసం మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు, సిబ్బంది లేక బడులు ఊడ్చుకుంటున్న విద్యార్థులు, గురుకులాల్లో నీళ్లు లేక వ్యవసాయ బావుల దగ్గరకు అమ్మాయిలు, ఆందోళనలో సర్కారు బడుల విద్యార్థుల ఇక తల్లిదండ్రులు. ఇది కథ, అసలు కథ ఇది. రేవంత్ సర్కార్ అధికారం రాగానే ఇక టీచర్లందరూ విచ్చలవిడిగా మద్యాలు సేవించి విద్యార్థులతో అసభ్యకరమైన బిహేవియర్ని చేస్తున్నారని ఒక టాక్ అయితే రావడం జరిగింది. నిన్న మొన్న వార్తల్లో చూసుకుంటే మాత్రము ఒక ఉపాధ్యాయుడు అయితే పూర్తి స్థాయిలో మద్యాన్ని సేవించి వచ్చిన విద్యార్థులను స్కూళ్ళ నుంచి ఎల్లగొట్టి అసభ్యకరమైన పనులు చేస్తున్నాడని ఆరోపణలు అయితే రావడం జరిగింది. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీచర్లు లేవని విద్యార్థులందరూ రోడ్డు ఎక్కడం మనం చూసాము. ఇన్ని రోజులుగా గురుకులం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకుల విద్యార్థులకు తగిన మంచి ఆహారం పెట్టట్లేదని వాళ్ళు రోడ్డుకి ఎక్కారు. కానీ ఈరోజు కాంగ్రెస్ హయాంలో తిండిగోల దేవుడికి ఎరుగు, కానీ అసలు చదువు చెప్పడానికి టీచర్లు లేని పరిస్థితి, ఉపాధ్యాయులు లేని పరిస్థితి అని విద్యార్థులు రోడ్డు ఎక్కడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అదే పరంగా చూసుకుంటే సీఎం దగ్గరే ఉండిపోయిన విద్యాశాఖ, తానే ఫుల్ టైం మంత్రినని రేవంత్ రెడ్డి, అయినా అదుపు తప్పిన చదువుల శాఖ, మద్యం తాగి వీధుల్లోకి ఉపాధ్యాయులు, చెప్పానా లేదా, విచ్చలవిడిగా సేవిస్తూ ఉన్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనకు అడ్డు చెప్పేటోళ్ళు లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కొందరు ఉపాధ్యాయులు. అయితే ఉమ్మడి వరంగల్ కొత్తగూడెం జిల్లాలో ఘటనలు, టీచర్ల కోసం మెదక్ జిల్లాలో రోడ్డుకి ఎక్కిన విద్యార్థులు, సిబ్బంది లేక బడులు ఊడ్చుకుంటున్న విద్యార్థులు. ఇక సిబ్బంది లేక విద్యార్థులే స్కూళ్లను బాల కార్మికులయ్యి ఈరోజు ఆ స్కూల్లోనే వారి యొక్క క్లాస్ రూమ్లను లేకుంటే బయట గ్రౌండ్లను ఊడ్చుకొని వారే రోజు కాలక్షేపం చేసుకొని వచ్చేస్తున్న పరిస్థితి అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి ఏర్పడతా ఉంది. ఇక గురుకులాల్లో నీళ్లు లేక వ్యవసాయ బావుల దగ్గరకు అమ్మాయిలు, ఇది నేను చదువుకున్నప్పటి నుంచి ఏ విధంగా అయితే గురుకులాల్లో కొన్ని ప్లేస్లు అయితే ఉన్నాయో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిపైన ఏమైనా మార్పు చేర్పులు తీసుకొస్తుందని నమ్ముకున్నా ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులందరూ వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వారి యొక్క కార్యక్రమాలు తీర్చుకొని వస్తున్న పరిస్థితి అయితే ఈరోజు మనకు కనబడతా ఉంది. ఆందోళనలో సర్కారు బడుల విద్యార్థుల తల్లిదండ్రులు, సీట్లు వచ్చినాయి సంబరమని తల్లిదండ్రులు పడతా ఉంటే సరైన వసతులు లేక సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బంది పాల్పడుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆందోళనకు అయితే దిగడం జరిగింది. ఇక్కడ నేను ఫుల్ టైం మంత్రిని, విద్యాశాఖను ఒక రేంజ్లో తీర్చిదిద్దుతున్నాను, మొన్ననే నేను 10th ఎగ్జామ్లు పెట్టాను, వాళ్ళకి రిజల్ట్ కూడా ఇచ్చాను అని చెప్తా ఉన్నాడు. 10th ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చుడు విద్యాశాఖ మంత్రి అంటే గిదేనా, గింతేనా? ఏమనంటే ఢిల్లీకి పరిగెడితివి, ఏం తెలుసు మనకు విద్యాశాఖ మంత్రి అంటే? ఏ టీచర్లు తాగి ఊగమని చెప్పినా ఏంది? నువ్వు తీసుకొచ్చిన మధ్యప్రదేశ్ నుంచి ఏమైతే బ్రాండ్లు తెప్పించినావో అవి తాకుంటే క్లాసు చెప్పుకుంటారు నాయన అని చెప్పినావేమో కొంపదీసి. అందుకనే ఈరోజు చదువులు అట్లా తగలబడ్డాయి నీ ద్వారానే. ఇక అదే పరంగా చూసుకుంటే నేను మంత్రిని అనుకొని వీర్ర వీగుతా ఉన్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కథ చూద్దానండి. ఇక విద్యాశాఖ మంత్రి నేనే, కార్యకర్తలతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, క్యాబినెట్లో చోటు కన్ఫర్మ్ అయ్యింది, ఢిల్లీ పోతున్నా, గుడ్ న్యూస్ తోనే వస్తా, శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ ఆఫీసులో మీటింగ్, కార్యకర్తలపై సీరియస్ అయిన రాజగోపాల్, నా పైసలు కావాలి, నాపై విమర్శలు చేస్తే ఖండించరా, మీకోసమే నేను రాజీనామా చేసిన, మునుగోడు పేరు మారుమోగేలా చేశా, మీకోసం అంత ఖర్చు పెట్టుకుంటే నన్ను పట్టించుకోరా, కార్యకర్తలపై ఆవేశంతో ఊగిపోయిన రాజగోపాల్ రెడ్డి. ఊరియంకమ్మ విద్యార్థులపైన ₹1 ఖర్చు పెట్టండిరా, దేశం కోసం ఆడి మెడలు చెప్తామంటే ₹1 సన్నాసి. కానీ ఈడ రాజగోపాల్ రెడ్డి కార్యకర్తల కోసం పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పటిదాకా నా మీద గిన్ని విమర్శలు వస్తా ఉంటే మీరు నో విప్తలేరేంద్రా, రాత్రి సాయంత్రం పుల్లుగా తాగిళ్ళు, ఇప్పుడు నాకు మంత్రి పదవి పోతా ఉంది, మీరేం చేస్తున్నారు, ఆరోపణలు చేయరా అని రాజగోపాల్ రెడ్డి
కాబోయే మంత్రి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఈ మంత్రి పదవి కావాలంటే మళ్ళీ యాడికి పోవాలి? సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చేటట్టు లేడు. మరి యాడికి కురకాలి? మళ్ళీ ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోయి సోనియా గాంధీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే కనుక ఈయనకు రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి వచ్చేటట్టు లేదు. ఎందుకంటే గతంలో అంటే కొన్ని నెలల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు మాట ఇచ్చారు, నేను మీకు మంత్రి పదవి హోదా ఇస్తానని చెప్పి ఆయనకు ఆశ కల్పించారు. మరి ఆయనకు ఆశ కల్పించినప్పటికో ఊస కల్పించినప్పటికో ఆ పదవి ఆయనకి ఇచ్చి ఇవ్వాలి కదా. ఇక ఆయన ఉక్రోషంతో రగిలిపోతా ఉన్నాడు. అలా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి నాకు మాట ఇచ్చి నేనే విద్యాశాఖ మంత్రిని అంటే చెల్లుబాటు అయ్యే మాట మాట్లాడినని ఈ విధంగా చెప్పుకుంటా ఉంటా అంటే రాజగోపాల్ రెడ్డి కింద పైన మండి ఈ కార్యకర్తల పైన అరుచుకోవడం జరిగిందయ్యా. చూశారా? గీడ ఢిల్లీ పోతున్న గుడ్ న్యూస్ తోనే తిరిగి వస్తా అని ఈవిడ ఒక చిన్న లైన్ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట వినకుంటే పైకి పోవాలి. పైకి పోతే ఆడ నుంచి ఫోన్ అయితే కింద మనిషి మాట వింటాడు, లేకుంటే మరి రెడ్డి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అది కూడా ఇక్కడ నా పైసలు కావాలి, నాపై విమర్శలు చేస్తే ఖండించరా, మీకోసమే రాజీనామా చేసిన మునుగోడు పేరు మారుమోగేలా చేశా, మీకోసం అంతా ఖర్చు పెట్టుకుంటే నన్ను పట్టించుకోరా అని ఆయన గుండెలు వాదించుకుంటా రోధిస్తా ఉన్నాడు. మరి ఆయన పట్టించుకోరా? కార్యకర్తలు మునుగోళ్ళ పట్టించుకోవాలి కదా, ఆయన ఖర్చు పెట్టిన దానికైనా. ఈ విధంగా రాజకీయాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. విద్యాశాఖ మంత్రిగా ప్రకటించమని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే లేదు, నేనే ఫుల్ టైం వర్క్ చేస్తా ఉన్నా, మొన్ననే 10th ఎగ్జామ్ పెట్టినా, నాకు తెలియదు విద్యాశాఖ మంత్రి అంటే ఏందో. ఈరోజు గత ప్రభుత్వంకు ఉన్న బాగా మేమే పాఠశాల నడుపుతున్నామని చెప్తా ఉన్నాడు రేవంత్ సర్కారు. కొన్ని నెలల్లో మంత్రిగా ఈయన ఉంటాడా, లేకుంటే విద్యాశాఖ మంత్రి రాజగోపాల్ రెడ్డికి ఇస్తాడా అనేది ఇక్కడ చర్చానీయాంశంగా మారినప్పటికీ ఈ వ్యవహారం తీరాలంటే ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోతే ఈ వ్యవహారం తేలుతుంది, మనకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అంతే. మన పాలన ప్రజా పరిపాలన కాదు, ఢిల్లీ వంతుల పాలన అని ఈ రోజు నుంచి పేరు పెట్టుకోవాలి సామి.